సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర, పొంగులేటి, వివేక్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన తీరును సీఎం మంత్రులకు వివరించారు అధికారులు. శిథిలాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్, మంత్రులు. వీలైనంత త్వరగా రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు సీఎం, మంత్రులు. ఫ్యాక్టరీలో నిన్న రియాక్టర్ పేలిన ఘటనలో 40 మందికి పైగా చనిపోయారు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ నేలమట్టమైంది. ప్రస్తుతం 40 మంది చనిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర, పొంగులేటి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన తీరును సీఎం, మంత్రులకు వివరించారు అధికారులు. శిథిలాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్, మంత్రులు. వీలైనంత త్వరగా రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు సీఎం, మంత్రులు. ఫ్యాక్టరీలో నిన్న రియాక్టర్ పేలిన ఘటనలో 40 మందికి పైగా చనిపోయారు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ నేలమట్టమైంది. ప్రస్తుతం 40 మంది చనిపోయినట్టుగా అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర, పొంగులేటి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన తీరును సీఎం, మంత్రులకు వివరించారు అధికారులు. శిథిలాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్, మంత్రులు. వీలైనంత త్వరగా రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు సీఎం, అలాగే మంత్రులు. ఫ్యాక్టరీలో నిన్న రియాక్టర్ పేలిన ఘటనలో 40 మందికి పైగా చనిపోయారు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ నేలమట్టమైంది. ప్రస్తుతం 40 మంది చనిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? ప్రస్తుతం సిగాచి పరిసరాల్లో సిగాచి పరిశ్రమలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శిథిలాల వెలికితీస్తుందో దానిపైన ఏదైతే కార్మికులు 3 అంతస్తుల భవనంలో పనిచేస్తున్న కార్మికులు భారీ పేలుడు కారణంగా కుప్పకూలిపోవడంతో వారంతా కూడా శిథిలాల కింద చిక్కుకుపోయారు. సో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక అధికారులను, నిన్నటి నుంచి పర్యవేక్షిస్తున్న అధికారులను, జిల్లా అధికారులతో పాటు అయితే వారందరితో వివరాలు సేకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మరికొంతమంది నేతలు కూడా, మంత్రులు కూడా ఉన్నారు. సో వీరంతా నిన్న 9:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ ప్రమాదం అని చెప్పొచ్చు. మొత్తం పారిశ్రామిక వాడల్లో గతంలో చిన్న పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇది మొత్తం కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతి గురి చేసింది. కార్మిక లోకం పూర్తిగా ఆందోళన చెందే విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ మృతులు ఒక్కసారిగా దాదాపు 143 మంది ఈరోజు నిన్న ఉదయం ఈ పనుల్లోకి ఏదైతే నిన్న మొదటి షిఫ్ట్ కి సిగాచి పరిశ్రమలో ఇక్కడ విధుల్లోకి ఉన్నారు. సో
సో సిబ్బంది, కార్మికులు వీరంతా కలిపి మొత్తం 143 మంది ఉండగా వారిలో 57 మంది సంఘటన తర్వాత వారు ఎలాంటి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ మిగిలిన వారంతా గాయాలతో పాటు చాలా మంది వారిలో మిస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇంకా వారిపైన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ ఘటన మొత్తం కార్మిక లోకాన్ని, మొత్తం సంగారెడ్డి జిల్లాలోని, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో పారిశ్రామిక వాడలు ఒక ఏదైతే పెను ప్రమాదంగా నిలిచిపోయింది. నిన్నటి నుంచి కూడా శిథిలాల వెలికితీత కొనసాగుతోంది. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆ జిల్లా అయితే వారి నిన్నటి నుంచి జరుగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ ఎవరైతే క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి వారిని పరామర్శించన్నారు, బాధితులకు భరోసా ఇవ్వన్నారు. సో వారికి నష్టపరిహారం విషయం పైన కూడా వారికి ఒక క్లారిటీ ఇవ్వన్నారు. నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా స్థానిక నేతలు చెప్తున్నారు. నిన్న 9:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు భారీ పేలుడు చోటు చేసుకుంది. మొత్తం పాచమైలారం ఇండస్ట్రీ ఏరియాలో ఒక ప్రకంపనలు వచ్చినట్టు కూడా నిన్న అధికారులు చెప్పారు. సో వెంటనే కంపెనీ సిగాచి కంపెనీ చుట్టూ ఉన్నటువంటి ఇతర కార్మికులు కావచ్చు, ఇతర కంపెనీల్లో కార్మికులు భయాందోళనకు గురై సిగాచి పరిశ్రమల నుంచి ఎక్కడైతే ఫిల్టర్ బెడ్ వద్ద పనిచేస్తున్నారో, ఎక్కడైతే అయితే డ్రైయర్ పేలుడు సంభవించిందో ఆ ప్రాంతం నుంచి దాదాపు ఒక 10ల సంఖ్యలో కార్మికులు ఒంటిపైన పూర్తిగా చర్మం కాలిపోయి బయటకు పరుగులు తీసిన ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు నిన్న చూశామంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. సో వారందరినీ వెంటనే అప్రమత్తమై వారికి అందుబాటులో ఉన్న వాహనాల్లో, చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన వాహనాల్లో అందుబాటులో ఉన్న వారిని అందరూ కూడా ఎవరికి వారు స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసింది. కొద్దిసేపట్లోనే 108తో పాటు అంబులెన్సులు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ కూడా ఇక్కడ చేరుకున్నాయి. అయితే ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసి కొద్ది మంది ఇంకా ప్రాణాలతో ఉన్నవారు కావచ్చు, గాయపడ్డ వారిని రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత వారి అయితే మిగిలిన వారిని శిథిలాలను తొలగించే ప్రయత్నం ప్రారంభమైంది. అప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించినటువంటి శిథిలాల తొలగింపు అప్పటి నుంచి ప్రారంభమై మరి అయితే దాదాపు 24 గంటలుగా కొనసాగుతుంది. సో ఆ తర్వాత జిల్లా మంత్రులు దామోదర్ రాజనరసింహతో పాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని ఇక్కడ ఘటనలో ఎట్లాంటి ప్రాణహాని జరిగింది, దాంతో పాటు ఘటన కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఏదైతే ఇప్పటికే ఇంకా గాయాల పాలైన వారిని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. అయితే చికిత్స పొందిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులతో మాట్లాడి అయితే వారిని మంచి చికిత్స అందించి వాళ్ళని కోలుకునేలా చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. తర్వాత ఇక్కడ పేలుడు కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. పేలుడుకు ప్రధానంగా కారణం ఏదైతే ఉందో ఈ స్కిల్డ్ లేబర్ ఇక్కడ పనిచేయకపోవడం అంటూ కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. సో స్కిల్డ్ లేబర్ కాకుండా పూర్తిగా తక్కువ జీతాలకు పనిచేసే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు, ప్రధానంగా ఇటు బీహార్ కావచ్చు, ఒరిస్సా, కలకత్తా నుంచి చాలా మంది ఇక్కడ కార్మికులు వచ్చి పనిచేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో వారికి సరైన ఐడెంటిటీ ఉండదు. వారికి సంబంధించిన లోపలికి వెళ్ళేప్పుడు అటెండెన్స్ షీట్స్ కావచ్చు, వాళ్ళకి కంబ ఇంప్రెషన్ పెట్టే వాటన్నిటిని కూడా పూర్తిగా కాలిపోయాయి. సో రికార్డులు వెలికితీత నిన్న కొంత ఇబ్బందిగా మారింది అధికారులకు. ఎవరు విధుల్లోకి వచ్చారు, ఎవరు రాలేదనేది క్లారిటీ లేకుండా పోయింది. సో అందుకే నిన్నంతా కూడా బాధితులకు ఎలాంటి చెప్పలేని పరిస్థితి. మరోవైపు మంత్రులు మాట్లాడుతున్న సందర్భంలోనే శిథిలాల నుంచి మృతదేహాలు బయటకు తీశారు. బయటకు తీసిన సందర్భంలో వాటన్నిటి నుంచి ఆ శిథిలాలను బయటకు తీసి మృతదేహాలను అంబులెన్స్లో పంపిస్తా ఉన్నారు. సో ఈ మృతదేహాలు ఎక్కడ కూడా ఇప్పుడు మొత్తం ఈ పెను విషాదంలో మృతదేహాలను గుర్తించడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఇక్కడికి ఫోరెన్సిక్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ వాటిని ఎవరైతే శవాలను మృతదేహాలను గుర్తించేందుకు అయితే అధికారులకు ఇబ్బందిగా మారింది. సో వారికి ఏదైతే బాధితులు ఉన్నారో, వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లో నంబర్ ఏర్పాటు చేసి దానికి ఫోన్ చేయడం, దాంతోపాటు వారిని కలిసే ప్రయత్నం, అధికారులు కలిసేందుకు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులు వారి బంధువుల కోసం అయితే రోధిస్తూ కనిపిస్తా ఉన్నారు. సో వారికి సంబంధించిన మృతదేహాల్లో వారు ఉన్నారో లేదో అని తెలియని పరిస్థితి. పూర్తిగా మృతదేహాలన్నీ కూడా మాంసం ముద్దల్లాగా మారిపోయిన పరిస్థితి, కాలిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని గుర్తించేందుకు DNA టెస్టులు చేసేందుకు కూడా అధికారులు ఉదయం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం
11 మంది మృతదేహాలు మాత్రమే గుర్తించారు. దాదాపు 40కి పైగా మృత్యువాత పడ్డారు ఈ ఘటనలో. సో వారిలో 11 మందిని మాత్రమే గుర్తించారు. మిగతా వారందరినీ కూడా గుర్తించలేని పరిస్థితి. సో వాటన్నిటి నుంచి కూడా ఆ డిఎన్ఏ శాంపిల్స్ సేకరించడం, దాంతో పాటు బంధువుల డిఎన్ఏ శాంపిల్స్, వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏ శాంపిల్స్ సేకరించి వారిని గుర్తించే గుర్తించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటూ అధికారులు చెప్తున్నారు. వారికి సరైన నష్టపరిహారం అందించాలని కూడా చెప్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పరిశ్రమలోని కార్మికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ ఘటన మొత్తం కార్మిక లోకానంతా కలిసివేసింది. దాదాపు ఈ ఘటనలన్నీ కూడా చాలా వరకు పాశమేలారంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఏదైనా ఇట్లాంటి పరిశ్రమలో ప్రమాదం అని కానీ జనరల్ గా ఆ సమయంలో ఫైర్ సిబ్బంది చేరుకొని ఇద్దరు కార్మికులు చనిపోవడం సాధారణంగా మారింది ఈ ప్రాంతంలో. కానీ ఒకేసారి 50 మంది చనిపోవడం, 50 మంది వరకు కూడా మిస్ కావడం, దాంట్లో 40 మంది వరకు కూడా చనిపోయినట్టు కూడా అధికారులు చెప్తుండడం పట్ల మొత్తం కార్మిక లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాంతంలో ఇతర స్కిల్డ్ లేబర్ కాకుండా, టెక్నీషియన్స్ కాకుండా ఎవరి పడితే వాటిని ఈ మెయిన్ గా ఫార్మా కంపెనీలు ఈ ప్రాంతంలో విపరీతమైన పొల్యూషన్ వెదజల్లడంతో పాటు ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కిల్డ్ లేబర్ ని కాకుండా తక్కువ జీతాలకు వస్తున్నారని ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి, ఇతర రాష్ట్రాల ఒడిశా నుంచి వచ్చే తక్కువ లేబర్స్కి వచ్చి, అది కూడా లేబర్ కాంట్రాక్టర్స్ ఉంటారు, వారి ఐడెంటిటీ కూడా కరెక్ట్ గా ఉండదు. వచ్చిన లేబర్ సంబంధించినటువంటి పేర్లు కానీ వారి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఉండవు. సో లేబర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ బల్క్ గా కొంతమందిని తీసుకొచ్చి కంపెనీల్లో పనులకు పెడుతుండడం, పనులు చేస్తున్న సందర్భంలో ఇట్లాంటి ప్రమాదాలు చనిపోతుండడం, చాలా వరకు బయటకు రాకుండా కూడా చేస్తారని ఒక కార్మికులు చనిపోతే బయటకు రాకుండా ఏదైతే కప్పిపుచ్చుతారంటూ కూడా ఒక అపవాదం ఉంది పరిశ్రమల యజమానుల పట్ల. ప్రధానంగా ఈ ఘటనలన్నీ కూడా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి. ఏదైతే ఇండస్ట్రియల్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన ప్రమాదం కూడా ఈ కోవలోకి వస్తుంది. దాదాపు రియాక్టర్ పేలి చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా భారీ శబ్దం వినిపించింది. దాంతోపాటు ఆ కంపెనీకి కొద్ది దూరంలో ఉండే బస్సులు, కార్ల అద్దాలు కూడా పగిలిన పరిస్థితి. నిన్న ఉదయం జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు కూడా భారీ శబ్దాన్ని వెదజల్లడంతో పాటు ఏదైతే ఆ బిల్డింగ్ లో ఉన్న రేకులని కూడా చెల్లాచెదరై చుట్టుపక్కల చెట్ల పైన పడడం, చుట్టుపక్కల పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ విస్ఫోటనం కారణంగా దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని స్ప్రెడ్ అయ్యి ఘాటైన వాసనలతో జనం ఇబ్బందులు పడ్డారు. ఈ పాశమేలారంలో ఇట్లాంటి పేలుళ్లు కావచ్చు ఘటనలు సర్వసాధారణం అయిపోయినట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రధానంగా కంపెనీలలో ఉండే స్కిల్డ్ లేబర్ కాకుండా కంపెనీల్లో సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే పని చేస్తున్న ప్రాంతంలో కనీసం ఏదైతే జాగ్రత్త చర్యలు ఉన్నాయి, కంపెనీలో చిన్న పెద్ద కంపెనీలు కావచ్చు వీటన్నిటిలో సేఫ్టీ మెజర్స్ లేకుండానే నడిపిస్తుండడం పట్ల మొత్తం ఏదైతే కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రత లోపంగా భద్రత లేకుండా పోతుంది. దీనివల్లనే మృత్యువాత పడుతున్నారు. దీంట్లో మృతుల్లో తెలుగు వారు కూడా ఉన్నారు, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. సో వీరంతా కూడా ఏదైతే any unauthorized person. First, board has to give some authorization to this person. Then this person can negotiate. This person can take a decision. If he is not competent authority, we are going to deal with him also. Tomorrow they will say that he is not authorized person. How come he has? Authorizing you to take First you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally they may say. Tomorrow they will say that he is not authorized person, he is looking after crisis management, he is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, director factories, no. Em per ni per? Rajgopal, have you inspections ivanni chesnava? Ha. 24 cases. Okay. But మొత్తం ఓవరాల్ గా
ఇది చేసిండ్రా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమన్నా షార్ట్ లిస్ట్ ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ జరిగినాయా? ర్యాండమ్ చేస్తారా, స్పెసిఫిక్ గా డ్రైయర్ చేసిండ్రా? దానికి ఏమైనా మీకు కంప్లైంట్స్ ఉందా? అది మొత్తం రిపోర్ట్స్ అది మాకు మా వాళ్ళు వచ్చినప్పుడు ఫిజికల్గా చూస్తారు. అంటే అది మాకు సబ్మిట్ చేయరు సార్, ఇన్స్పెక్షన్ చేసినప్పుడే చూస్తారు సార్. ఇప్పుడు దెర్ ఆర్ 2 ఇష్యూస్. ఒకటి డైరెక్టర్ బాయిలర్స్ ఇన్స్పెక్షన్ చేయాల్సింది బాయిలర్స్ను చేయాలా, డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అదర్ ఇష్యూస్ చూడాలా. ఇప్పుడు మీరు దీని పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్లో మీరు పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా డిఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఏమైనా కమ్యూనికేట్ చేయడం జరిగిందా, వాళ్ళు దాన్ని అడ్రస్ చేసిండ్రా చేయలేదా? సో ఓకే. Mukhyamantri garu, the inspection report is very clear. It is a detailed report. They have found out, they have brought it to their attention. What are the lacunas in the plant? They are supposed to rectify this. So I just told Secretary garu, we'll also come up with a rule that whenever an inspection takes place, within 6 months they have to get an action taken report. They don't have an action taken report because they say that they have to take care of those points. So here, actually, the reason of the explosion, whatever has happened, that they are not able to understand why it has happened. It's mainly in such industries, it is because of the dust. And in this kind of an industry, there is an electrostatic current which is there. So because of this combination of this dust and microcrystalline cellulose being a combustible point, it burst and this created. So I was telling Mr. Jacob, for these kind of industries, there will always be some safety angles which needs to be done. I think that was missing here. They need to go a little bit more in depth and comply with those conditions. కిషోర్, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంతా బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది. దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు.
కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. రంగనాథ్, మీరు ఎవరు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? ఓకే. అరవింద్, who is looking after all these issues? కరెక్ట్. ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేషన్? సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్, సమ్వన్ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వర్టికల్ వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్టికల్ వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ అన్ అనదర్ ప్రాబ్లం. సో సమ్వన్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం, బాడీస్ ఏదైతే అన్రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం. మూడవది ఇప్పుడు ఆ కొలాప్సబుల్ కండిషన్స్లో ఉన్న స్ట్రక్చర్స్ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది మూడో ఇష్యూ. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ను కోఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్. ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతూ ఉంటుంది, 2 రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో, ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్, అది ప్రాబ్లం అవుద్ది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్అప్ చేయండి. ఈరోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్. దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. ఇఫ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఫ్లై టు గుజరాత్, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్? Someone has to take care. Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? So government किससे बात करना, कौन किससे negotiate करना, how to conclude, how to negotiate. We should have some action plan from our side and from their side. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are 3 verticals. One is death, the other one is serious injury persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These 3 categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there? So this is the time to act with humanity. So this is not, you cannot see as an accident. Now company has to think in a way. So more than 24 hours over, no? Where is your management, MD, who is the right person? He has to come, no? The major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid the situation, no? He has to come. Ask him to come and meet our district minister and labor and employment minister. Yes, I'm in touch with him. We've been talking for the last 1 hour also, trying to come to some kind of an... So anything is there? You know, CM గారు చెప్పినట్టు what CM Saab has told, you have to now act on humanity basis. Agreed. And we are sorry to say that your top management is not here after 24 hours.
So he'll, if he's so preoccupied, why he has to run the factories? Now, such a major incident, fatal incident, accident has taken place. And our government will definitely take it as a very serious view. And our Minister for Labour and Minister for Medical and Health are supervising from the past 24 hours. They can spare some time. Your management doesn't have some time to come here, right? So the executive chairman, the founder, and executive vice chairman, the co-founder, both had come yesterday to see everything. It's only when people saw that, okay, they may be lives could be under no, this what thing, would so have they were been the asked to proper leave. reason for it? Because the director of factories have been telling that already some sort of indication has been given. Yes, sir. We did sign a document last night, but I think Labour Minister said that we No, will you have increase it more. We have to be cautious. This is not, you have a long history of your company and factories, right? Yes, sir. And never You run has 2-3 companies, never has it. and this is the third company. Your responsibility lies more. And Yes, sir. anyway, in factories, incident happened, but immediately action should be taken. That's what Honorable CM was also telling. First action was to whoever is injured, give blanket sanctions approval. How many are skilled? How many people are unskilled in this? Do you have any list that? Yes, sir. We have a full list. Skilled labor, unskilled labor. Have you segregated in a Skilled and unskilled. 40 unskilled, approximately. Approximately 40 unskilled, sir. 49 skilled. So how many people have died skilled labor? I have the total list only right now. Okay, Maybe you a have to little bit find has out. changed. Yes, we'll How be taking many out, skilled, how many unskilled, who unskilled? don't have insurance, who have insurance, all that will be segregated. So we have a list of some 43 right now. We will go at, sir. We are not leaving anywhere. And 3 hospitals, we have 24 hours manning. We have given blanket sanctions. Just take any decision, spend any money that is required, even to cart people from What any about place. treatment, this thing, hospital expenditure? Have you given any? We've given that order. I gave that order yesterday only. No questions asked, just go. Don't have to take any approval from anybody. All doctors have been told that.